జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 18వ శ్లోకము. యస్మాత్ క్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నేను క్షర పురుషుల కంటే అక్షర పురుషుల కంటే, అంటే జనన మరణ చక్రములో తిరుగుతున్నటువంటి వారి కంటే, ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన వారి కంటే, ఈ రెండు పురుష వర్గముల కంటే గొప్పవాడిని నేనే. అందుకని వేదములు మరియు స్మృతులు అవి నేనే పురుషోత్తముడను అని, నేనే సర్వోత్కృష్టమైనటువంటి దివ్యమైన పురుషుడిని అని కీర్తిస్తూ ఉన్నాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు తానే పరమాత్మనని, తానే పురుషోత్తముడనని, తాను అన్ని వర్గాలకు చెందిన ఆత్మల కంటే వేరైన వాడినని, శరీరాలలో ఉన్నవారైనా, ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవారైనా, లేదా మోక్షాన్ని పొందినవారైనా, ఆ రకంగా అన్ని అవస్థలలో ఉన్న ఆత్మలన్నింటికంటే వేరైన వాడినని పరమ ప్రమాణములైన వేదాలు స్మృతులు తనను కీర్తిస్తూ ఉన్నాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ, పురుషోత్తముడు, అందరికంటే వేరైనవాడు, అందరికంటే గొప్పవాడు, శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే అని వేదాలే కీర్తిస్తున్నాయి అన్న విషయాన్ని మనస్సులో స్థిరపరుచుకుంటూ, ఇక ఈ సత్యాన్ని ఏ ఇతర గ్రంథాలు ఖండించలేవు అన్న పరమసత్యాన్ని గుర్తిస్తూ, ఆ శ్రీమన్నారాయణుడినే పొందటము జీవిత లక్ష్యముగా పెట్టుకొని, ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ, పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది.
ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 306వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కాళీయుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓ కృష్ణ, త్వయా సృష్టం ఇదం విశ్వం ధాతః గుణ విసర్జనం. నీచేత సృజింపబడినటువంటి, నిర్మించబడినటువంటి ఈ సమస్త విశ్వము రకరకాల గుణములతో నిండి ఉంది కదా తండ్రి. రకరకాల జాతులు, రకరకాల వస్తువులు, రకరకాల వ్యక్తులు, రకరకాల శరీరాలు, రకరకాల ఆశయాలు, ఈ విధంగా అనేక విధాలుగా ఉన్నటువంటి ఈ విశ్వాన్నంతటినీ నిర్మించిన వాడివి నువ్వు కదా.
ఓ కృష్ణ, నీ నిర్మాణములోని ఒక జాతి మా సర్పజాతి. ఈ సర్పజాతి సహజంగానే క్రోధ స్వభావము కలిగినటువంటి జాతి. భవాన్ హి కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వరః. అనుగ్రహం నిగ్రహం వా మన్యసే తత్ విధేహినః. హో కృష్ణ, అట్లా సహజముగా క్రోధము కలిగినటువంటి మా జాతిని, మా సర్పజాతిని మణిచెదుయేని నిన్మన్నించి మనుపు నన్నున్ నిగ్రహించెదవు ఏని నిగ్రహింపుము సర్వేశా. హో పద్మాక్ష, హో శ్రీకృష్ణ, ఈ సృష్టికంతటికి నువ్వే కారణం, నువ్వే సర్వేశ్వరుడివి, నువ్వే పరమేశ్వరుడివి. అయితే క్రోధ స్వభావము కలిగినటువంటి సర్పజాతిలో పుట్టినటువంటి నన్ను నువ్వు క్షమించాలి అనుకుంటే క్షమించు, లేదు శిక్షించాలి అని అనుకుంటే శిక్షించు. ఇక నాకంటూ ఒక ఇష్టము అనేది లేనే లేదు కృష్ణ, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. హో శ్రీహరి, నా పుణ్యమేమి చెప్పుదు నీ పాదరజంబు కంటిని. సనక సనందాది గొప్ప గొప్ప మహామునులు కూడా నీ పాదధూళినే కోరుకుంటూ ఉంటారు. అట్లాంటిది నేను నీ పాదధూళిని పొందగలిగాను కదా కృష్ణ. నా పుణ్యము ఎంత గొప్పదో కదా. నేను ఇక నుండి ఏ స్థితిలో ఉన్నా, నాకు ఏమైనా, నేను ఏమైపోయినా అంతా నా మంచికే అవుతుంది నీ పాదధూళి ప్రభావము చేత అంటూ కాళీయుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము 18వ శ్లోకము. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః. అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః. అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.